अस्सलाम वालेकुम, नमस्ते। मेरा भारत महान है, मेरा हिंदुस्तान अजीम है। మిత్రులారా, దేశభక్తి, దేశ రాజ్యాంగం, జాతీయ భావాలు, జాతీయ సమైక్యత, విలువైన పదాలు, విలువైన చరిత్ర, గోల్డెన్ హిస్టరీ, గోల్డెన్ స్టెప్స్, గోల్డెన్ ఇండియా. దేశభక్తి, జాతీయ భావాలు, జాతీయ సమైక్యత అంటే ప్రజలను ప్రేమించడం. ప్రజలను ప్రేమించలేని వాడు నిజమైన దేశభక్తుడు కాలేడు. ఏ దేశము కానీ, ఏ రాష్ట్రము కానీ, ఏ కాంటినెంట్ కానీ మిత్రులారా, ఆ దేశంలో ఉన్న దేశభక్తులను, ఆ దేశీయులు, అక్కడున్న సిటిజన్స్, ఏ వర్గమైనా, ఏ కులము కానీ, ఏ మతము కానీ, ఏ భాష కానీ తప్పకుండా గౌరవించాలి. ఒకవేళ ఒక దేశంలో ఉన్న దేశభక్తుల్ని కించపరిస్తే, ఇష్టానుసారంగా మాట్లాడితే, అభియోగాలు మోపితే బయట దేశాల వాళ్ళు నవ్వుకుంటారు, హేళన చేస్తారు. ఎందుకంటే దేశభక్తుల్ని గౌరవించడం సిటిజన్స్ బాధ్యత కాబట్టి. అరబస్థాన్ కావచ్చు, భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా కావచ్చు, టర్కీ కావచ్చు మిత్రులారా, ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఏ దేశమైనా కానీ దేశభక్తులను ప్రజలు తప్పకుండా గౌరవిస్తారు. అని అక్కడక్కడ కొంతమంది సంకుచిత భావాలున్న వ్యక్తులు విమర్శలు చేస్తూ ఉంటారు, ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. వాటిని ప్రజలు పట్టించుకోరు. కానీ ఆ వ్యక్తుల వల్ల దేశానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. వరల్డ్ బ్యాంక్ దగ్గర కూడా, యుఎన్ఓ దగ్గర కూడా చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మిత్రులారా, మన భారతదేశంలో 19వ శతాబ్దంలో టీపు సుల్తాన్ సన్ ఆఫ్ నవాబ్ హైదర్ అలీ ఖాన్, ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా మిత్రులారా, టీపు సుల్తాన్ బలమైన, ఘనమైన దేశభక్తుడు. అనుమానమే లేదు, సందేహాలు లేవు. కాబట్టే భారత రాజ్యాంగం టీపు సుల్తాన్ సేవలను, ప్రాణత్యాగాన్ని, దేశభక్తిని, జాతీయ భావాలను, పరిపాలన సిద్ధాంతాలను, ఫారిన్ అఫైర్స్ను, జాతీయ సమైక్యతను, మత సామరస్యాన్ని, మానవత్వాన్ని, ధైర్యాన్ని, ఆయన పట్టిన కత్తిని, సింహాసనాన్ని, రాజ్యాన్ని, సుపరిపాలన కాబట్టి, గోల్డెన్ ఏజ్ కాబట్టి దాన్ని గుర్తించి మన భారత రాజ్యాంగం టీపు సుల్తాన్ గారి యొక్క పేరును రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. मेरे भारत को सलाम है, मेरे भारत के कॉन्स्टिट्यूशन को, మన భారత రాజ్యాంగానికి సలాం నమస్తే. గుర్తించింది మిత్రులారా. టీపు సుల్తాన్ కాలంలో 19వ శతాబ్దంలో ఆయన రాజ్యమంతా గోల్డెన్ ఏజ్గా ఉంది. మొదటి సైంటిఫిక్ టెంపర్మెంట్ కలిగిన గొప్ప రాజు, గొప్ప నవాబ్, గొప్ప సుల్తాన్ మిత్రులారా. ఎక్కడ కూడా అభివృద్ధికి ఆటంకాలు లేకుండా, దుష్ట శక్తులను, దుష్ట శిక్ష రక్షణ అనే బాటలో బ్రహ్మాండంగా రాజ్యం ఏలినారు టీపు సుల్తాన్ గారు. మత సామరస్యానికి, సుపరిపాలనకు పెట్టింది పేరు మిత్రులారా. ఆయన హయాంలో ఫారిన్ కంట్రీస్తో వాణిజ్య సంబంధాలు మిత్రులారా, ఫారిన్ అఫైర్స్లో ట్రేడ్ లైన్ అఫైర్స్, బిజినెస్ అఫైర్స్ బ్రహ్మాండంగా చేపట్టిన వ్యక్తి. మొదటి మిజైల్ కింగ్గా, మిజైల్ నవాబ్గా, మిజైల్ సుల్తాన్గా టీపు సుల్తాన్ గారికి మంచి పేరున్నది. అందులకే ఆంగ్లేయులు, చరిత్రకారులు బ్రహ్మాండంగా రాసినారు. టీపు సుల్తాన్ రాజకీయంలో, పరిపాలనలో, అడ్మినిస్ట్రేషన్లో, ముఖ్యంగా టీపు సుల్తాన్ పర్సనాలిటీలో మోసం అనేది లేదు, అబద్ధం అనేది లేదు. గొప్ప దేశభక్తుడని అప్పటి
విక్టోరియా రాణి కూడా బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు. 1899 ఆ సంవత్సరంలో యుద్ధంలో మొదటి స్వాతంత్ర సమర యుద్ధంలో పహలీ జంగి ఆజాదీ మే ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఆఫ్ ఇండియా అనే సీన్లో టీపు సుల్తాన్ గారు ధైర్యంగా పోరాడుతూ రణరంగం నుండి పారిపోకుండా పిరికి పంద బుజ్జిల్ అనే పేరు రాకుండా ఆయన అనేవాడు, పిరికి పందల 1000 ఏళ్ళు బతికే కన్నా సింహంలా ఒక్కరోజు బ్రతికినవాడు నిజమైన రాజు, నిజమైన అడ్మినిస్ట్రేషన్, నిజమైన రూలర్ అని గట్టిగా చెప్పినారు. రణరంగం నుండి పక్కన పోకుండా తాను నమ్మిన కొన్ని ముఖ్య అధికారులు మోసం చేసినా కానీ భయపడకుండా అల్పాహారం సేవించే వ్యక్తి, భోంచేసే వ్యక్తి, భోజనం సేవించే వ్యక్తి భోజనాన్ని వదిలేసి ఆ ప్లేట్ని పక్కన పెట్టేసి దేశం కోసం, ప్రజల కోసం, ప్రజారాజ్యం కోసం ఆంగ్లేయుల పాలన భారతదేశంలో వస్తే భారతదేశానికి చాలా నష్టం జరిగిపోతుందనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో, మంచి సంకల్ప భావంతో ముందుకొచ్చి భారతదేశం కోసం పోరాడిన వ్యక్తి, పోరాడిన వీరుడు, సింహం లాంటి వ్యక్తి. అందరికీ తెలుసు. టీపు సుల్తాన్ సీరియల్ కావాల్సింటే మరోసారి చూడండి. అంతర్జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. తెలుగు భాషలో, కన్నడ భాషలో, హిందీ భాషలో, ఉర్దూ భాషలో, మలయాళ భాషలో, మరాఠీ భాష అన్ని భాషల్లో కన్వర్షన్ చేసి పెట్టినారు. సంజయ్ ఖాన్, అక్బర్ ఖాన్ నిర్మించిన ద స్వర్డ్ ఆఫ్ టీపు సుల్తాన్ చూడండి మరోసారి. ఆంగ్లేయులకు దడ పుట్టించిన వ్యక్తి, ఆంగ్లేయుల గుండెల్లో చలి పుట్టించిన వ్యక్తి, ఆంగ్లేయుల గుండెల్లో నిదురించిన గొప్ప మనగాడు. ఇండియన్ సున్నీ ముసల్మాన్, ఇండియన్ లయన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైట్. కాబట్టి పథకం ప్రకారం మన భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల లోకల్ స్థానిక శక్తుల్ని కూడగట్టి ఆంగ్లేయులు 1999 ADలో మిత్రులారా మే మాసం అనుకుంటాను టీపు సుల్తాన్ గారి ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా భయపడిన వ్యక్తి కాడు. దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సొంత బిడ్డల్నే తాకట్టు పెట్టిన గొప్ప వీరుడు. ఈనాటికి మనం చూసుకుంటే టీపు సుల్తాన్ స్వర్డ్ కానీ, టీపు సుల్తాన్ సింహాసనం కానీ లండన్లో ఉంది, బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. మన భారతదేశం తలుచుకుంటే అవి తెచ్చి మన దేశంలో పెట్టచ్చు, మీసాలు తిప్పి తొడగొట్టి తప్పకుండా పెట్టచ్చు. కానీ ఇది గవర్నమెంట్ యొక్క బాధ్యత కాబట్టి దానిపైన ఎక్కువ మాట్లాడదలుచుకోలేను. ఈనాటికి లండన్ మ్యూజియంలో టీపు సుల్తాన్ గారి సింహాసనం ఉంది, కత్తి ఉంది, ది స్వర్డ్ ఆఫ్ టీపు సుల్తాన్ ఉంది. మిత్రులారా, టీపు సుల్తాన్ మంచి పరిపాలనకు, హిందూ ముస్లిం ఐక్యతకు పెట్టిన పేరు. ఒక విషయం మిత్రులారా గమనించండి, శ్రీరంగపట్నంలో టీపు సుల్తాన్ నివాసం ఉన్న ప్రాంతంలో గొప్ప దేవాలయం ఉంది, హిస్టారికల్ దేవాలయం ఉంది. పొద్దున్నే మంత్రాలు చదువుతారు. టీపు సుల్తాన్ నివాసానికి దగ్గరలో ఉంది. ఈనాడు కూడా ఆయన మత సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోలేదు. మనం భారతదేశంలో ఉంటున్నాము, హిందూ సహోదరులను గౌరవించాలి, ప్రార్థనా మందిరాలను గౌరవించాలి, అభియోగాలు అలిగేషన్స్ పెట్టకూడదని ధైర్యంగా రాజ్యం వెళ్ళిన వ్యక్తి. తర్వాత ఇంకో విషయానికి వస్తే ఎక్కడ కూడా తన పేరు పైన, తన తల్లి పేరు పైన, తన తాత పేరు పైన, కనీసం తన తండ్రి నవాబ్ హైదర్ అలీ ఖాన్ పేరు పైన ఒక విలేజ్ పెట్టలేదు, ఊరు పెట్టలేదు, పట్టణం పెట్టలేదు. దానికి అర్థమేమి, స్వార్థం లేదు, పెట్టినా తప్పేమీ లేదు. ఎందుకు ఆ లైన్లో పోలేదంటే మనకు రిప్యుటేషన్ వద్దు, కీర్తి సంపదలు, మనం నీతి నిజాయితీగా రాజ్యం ఏలితే తప్పకుండా వస్తాయని తలచిన వ్యక్తి. మిత్రులారా, ఆయన అన్నాడు, ప్రజా అభిప్రాయాలను గౌరవించి రాజ్యం ఏలినప్పుడే భారతదేశం సుఖ సంతోషాలతో 3 పూలు 6 కాయలుగా ముందుకు పోతుంది. ప్రజా అభిప్రాయాలను గౌరవించండి. మీ అభిప్రాయాలు, మీ మైండ్ సెట్, మీ హార్ట్ సెట్ ప్రజలపైన రుద్దద్దండి, రుద్దడం తప్పు అని అన్నాడు. గొప్ప దేశభక్తుడు మిత్రులారా. కాబట్టి ఈనాడు భారతదేశంలో టీపు సుల్తాన్ గారి పేరుతో మొత్తం భారతదేశంలో విశ్వవిద్యాలయాలు కానీ, కాలేజీలు కానీ, అదేవిధంగా టవర్స్ కానీ తప్పకుండా పెట్టవలసిన అవసరం ఉంది.
ఆయన విగ్రహాల కంటే టవర్స్ పెట్టవలసిన అవసరం ఉంది, కాలేజీలు పెట్టవలసిన అవసరం ఉంది, ప్రభుత్వ రంగాల పేర్లను టిప్పు సుల్తాన్ గారి పేరుతో పెట్టవలసిన అవసరం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఆయన దేశభక్తిని గౌరవించండి. అన్ని వర్గాల ప్రజలు, వైశ్యాస్ కానీ, బ్రాహ్మిన్స్ కానీ, రాజ్పుతులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ముస్లింలు కానీ అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మాండంగా గౌరవించిన పరిపాలకుడు టిప్పు సుల్తాన్ గారు. ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత శ్రీరంగ పట్టణానికి దగ్గరలో ఉన్న గుంబజ్ అనే ప్రాంతంలో ఆయన దర్గా వెలసి ఉన్నది. ఆ దర్గా మిత్రులారా, ఆ ప్రాంతంలో ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత బలమైన వర్షం కురిసింది. అల్లా కూడా దీవించినాడు, అనుగ్రహించినాడు. దైవం కూడా అనుగ్రహించింది. ఉరుములు, మెరుపులు, బలమైన వాన. ప్రజలు రోడ్లల్లో బారులుగా పడిపోయి ఏడిసి నానా వారి యొక్క మనసులో ఉన్న ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినారు. మరి మాకు పరిపాలించే ఒక దేవత లాంటి రాజు ఇక మాకు లేడు అనే బాధ బ్రహ్మాండంగా ఫీల్ అయినారు. చరిత్ర చదవండి. చరిత్ర కలుషితమైపోతే దేశం తప్పకుండా చెడిపోతుంది. చరిత్రను కాపాడవలసిన అవసరం ఉంది. మొఘల్ సామ్రాజ్యం చరిత్ర కావచ్చు, రాణా ప్రతాప్ సింగ్ చరిత్ర కావచ్చు, అశోక్ చక్రవర్తి చరిత్ర కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర కావచ్చు, శ్రీకృష్ణ దేవరాయలు గారి చరిత్ర కావచ్చు, దేశభక్తుల చరిత్ర కావచ్చు. చరిత్రను వక్రీకరించి ప్రజలకు మిశ్రీ చేస్తే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ప్రజల హృదయాలు భారతదేశంలో మల్లెపువ్వు లాంటివి కాబట్టే అన్ని వర్గాలను, అన్ని మతాలను భారతదేశంలో గౌరవించినారు. అశోక్ చక్రవర్తి కాలంలో అన్ని మతాలను కలిపి ఇంటర్నేషనల్ గ్లోబల్ హార్మనీ పెట్టిన గొప్ప వీరుడు అశోక చక్రవర్తి. కాబట్టి ఆయన గుర్తులు ఈరోజు మనము పేపర్ కరెన్సీలో, మెటల్ కరెన్సీలో వాడుతున్నాము. ఆ విధంగా మిత్రులారా, మన భారతదేశంలో ప్రజలు చాలా మంచోళ్ళు అన్నమాట. భారత్ की आवाम बिल्कुल अच्छी है, इसीलिए लिखने वालों ने लिखा है, प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ। जय भारत।